కడుపుకి కూడు పెట్టి కడుపు నింపిన పని కదా నాయన. అందుకే వదిలేయాలనే ఆలోచన వస్తేనే కడుపులో నరాలు తెగిపోయినట్టు ఉంటుంది. ఏంటివే, ఈ రోజుల్లో కూడా చేసే పనిని ఇంతలా ప్రేమించే వాళ్ళు ఉంటారా? మంగమ్మ గారు, మంగమ్మ గారు, చెప్పండమ్మా. అమ్మా, మేము చేతి వృత్తుల గురించి తెలుసుకుంటున్నాము. మేదారి వృత్తి గురించి తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాం. అవునా, సరే, ఏం చెప్పమంటారు? అమ్మా, మొదట్లో మేదారి వృత్తి ఎలా ఉండేది? మా తాతల కాలంలో ఈ పని సమాజంలో చాలా ముఖ్యమైన పనిగా ఉండేదంట. అంటే ఇంట్లో కావలసిన బుట్టలు చాటల దగ్గర నుండి వ్యవసాయానికి అవసరమైన ధాన్యం నిల్వ ఉంచే పెద్ద పెద్ద గిడ్డంగుల వరకు ప్రతి శుభకార్యానికి అశుభకార్యానికి ఈ పని చాలా ప్రధానమైనదంట. పనికి సలామురన్నా, నీ కష్టం ఎవరికెరుకన్నా. బ్రిటిషర్లు మన దేశంలోకి వచ్చాక అడవులని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారంట. ప్లాస్టిక్ వస్తువులని మన దేశంలో చౌకగా అమ్మడం మొదలుపెట్టారు. మనం తయారు చేసిన వస్తువులకి ఎక్కువ పన్నులు విధించడం, రైల్వే ట్రాక్ల కోసం, పేపర్ మిల్లుల కోసం అడవుల్లోని వెదురును విచ్చలవిడిగా నరకడం వల్ల మేధరులు జీవనం కోల్పోయారని మా తాత చెప్పేవారు. మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఎన్నో తరాలను బతికించిన పనమ్మా ఇది. ఆదరణ లేదు అని వేరే పని చూసుకోవాలి అని అనుకుంటే బ్రిటిష్ వాళ్ళు మా బతుకుల మీద తన్నినప్పుడే ఈ వృత్తి అంతరించిపోయేది. ఎన్ని కష్టాలు ఎదురైనా మా తాతలు తరతరాలుగా ఈ వృత్తిని కాపాడి వారసత్వంగా ఈ కళని మాకిచ్చారు. అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా, పూట జరగకపోయినా ఈ పనిని వదులుకోలేకపోతున్నాం. చాలా థ్యాంక్స్ అమ్మా. అడిగిన వెంటనే కాదనకుండా ఇంత ఓపికగా చెప్పినందుకు. వెళ్ళొస్తాం. రామన్నా, రామన్నా. ఆయన పని మీద పట్నం పోయారమ్మా, ఇంట్లో లేరు. చెప్పండి. అవునా, మేము చేతి వృత్తుల గురించి కాలేజ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అక్క. చేనేత వృత్తి గురించి తెలుసుకుందామని వచ్చాం. ఖచ్చితంగా చెప్తానమ్మా. అక్క, చేనేత వృత్తి మొదట్లో ఎలా ఉండేది? చేనేత చరిత్ర ఏంటి? భారతదేశపు మస్లిన్, సిల్క్, కాటన్ దుస్తులకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేదంట. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఉపాధి పొందింది ఈ రంగంలోనేనని మా నాన్న చెప్పేవారు. తరువాత బ్రిటిష్ వాళ్ళ రాకతో భారత్లో తయారయ్యే చేనేత వస్త్రాలపై విపరీతమైన పన్నులు వేయడం,
వాళ్ళు తయారు చేసిన బట్టల్ని మన దేశానికి తెచ్చి అమ్మడం వంటి పనులు చేయడం వల్ల అప్పట్లో చేనేత వృత్తి వారు చాలా కష్టాలు పడ్డారంట. అంతేకాదు లక్షలాది మంది చేనేత పని చేసేవారిని బలవంతంగా ఆ పని మాన్పించి వ్యవసాయ కూలీలుగా మార్చారంట. దాంతో అన్ని సంవత్సరాలుగా ప్రాణంగా భావించి చేసిన పనిని వదులుకోలేక లక్షలాది మంది చేనేత కార్మికులు తీవ్రమైన కరువులు, ఆకలి చావులు అనుభవించారని మా తాతయ్య మా నాన్నతో చెప్పేవారంట. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటక్క? మానవాళికి మగ్గము నేసిన చేనేత సినబోయిండు. మానవత్వము చాటుకున్న ఈ మనిషి మాయమవుతుండు. సాలె మగ్గముల సడుగులిరిగి గతిలేని బ్రతుకులయ్యిండ్రు. చేనేత వృత్తులు ఆగమయ్యి మెతుకు దొరకలేకుందు. నీ చేతనేసిన జాతీయ జెండా నింగిలో ఎగురుతున్నదో. భరతమాత గడ్డ మీద ఘనమైన చరిత మీకున్నదో. రోజు రోజుకు నేతన్నలకు గట్టు భారమవుతున్నదో. మానవాళికి మగ్గము నేసిన చేనేత సినబోయిందో. మానవత్వము చాటుకున్న ఈ మనిషి మాయమవుతుందో. కష్టానికి తగ్గ లాభం రాకపోయినా వెన్ను వంచి మగ్గం మీద నేచిన చీరని చేతుల్లోకి తీసుకొని కళ్ళారా చూడగానే లాభపడుతున్నామా నష్టపోతున్నామా అన్న ఆలోచన కాదు కదా. అప్పటిదాకా పడిన కష్టం కూడా గుర్తుకు రాదు. ప్రాణం పోసిన తల్లిదండ్రుల్ని, ఆశ్రయాన్ని ఇచ్చిన ఊరిని, అన్నం పెట్టిన పనిని వదులుకోవడం అంటే తల్లి దగ్గర పాలు తాగి ఆ తల్లి గుండెల మీదే తన్నటంతో సమానం. అందుకే మా బిడ్డలకి కడుపు నిండా అన్నం పెట్టుకోలేకపోయినా మా అమ్మ నాన్నలు నేర్పిన ఈ పనిని వదులుకోలేక ఈ పనే చేస్తూ వస్తున్నాం. థ్యాంక్స్ అక్క, అడిగిన వెంటనే చాలా వివరంగా చెప్పారు. వెళ్ళొస్తాం. రంగయ్య తాత, రంగయ్య తాత, ఎవరు? తాత, మేము కంచెల పని గురించి మీ దగ్గర తెలుసుకోవడానికి వచ్చాము. మాకు మీరు చేసే పని గురించి చెప్తారా? అట్టనా? చెప్తానైనా. కూకోండినైనా. తాత, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమిలా నా బిడ్డలు కూడా ఈ పనిని వదలవకందంటే పని చేస్తే మాకే వస్తుందని ఈ ముసలి ప్రాణాన్ని దీన్ని వదిలేసి దేశాలు పోయినారయ్యా. దేశాలు పోయినారు. ఇన్నేళ్లుగా
చేసిన కలగని బాధ ఈ కంచెల వృత్తి మా తరంలో ఆగిపోతుంది ఏమోనని అనుకుంటేనే కడుపు తరుచుకుంటుందయ్యా. కానీ నాలో ఊపిరి ఉన్నన్ని రోజులు ఈ పనికి ఊపిరి పోస్తా, ఊపిరి పోస్తా. చేతి వృత్తులు అంటే కుల వృత్తులని, అంతరించిపోతున్న కళలని రకరకాలుగా అంటుంటే వినేవాళ్ళం. అసలు ఆ చేతి వృత్తులే మన ఉనికికి కారణమని తెలుసుకోలేకపోతున్నాం. అవును, అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఎందుకో అంత నచ్చలేదు. అసలు ఈ టాపిక్లో ఏముంది అనిపించింది. కానీ వీళ్ళని కలిశాకే అర్థమైంది, ఈ చేతి వృత్తులని కాపాడుకోవాల్సిన బాధ్యత మనలాంటి యువత మీదే ఉందని. అవును, నువ్వు చెప్పింది నిజం. ఈ చేతి వృత్తులని కాపాడటం వల్ల ఆ వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళకే కాదు, మన దేశ చరిత్రను కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. కొంచెం కష్టం అనిపిస్తేనే చేసే పనిని మానేసి మరో పని వెతుక్కునే ఈ కాలంలో కూడా వారు చేసే పని వారితోనే అంతం అవ్వకూడదు అని తరతరాలకు ఆ చేతి వృత్తిని పరిచయం చేసి చేసే చేతి వృత్తితో చరిత్ర లిఖించిన ఆ హస్తకళా బ్రహ్మలకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ.